అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందరూ నేను బాగుండాలి. చూడండి మా ఇంటికి ఈరోజు కృష్ణాష్టమి వరకు ఎలా వేసాను ముగ్గు చూడండి, ఎలా వేసాను. అక్కడ చూడండి ముగ్గు ఎలా వేసాను. సో ఇక్కడ చూడండి మా ఇంటి గడప ఎలా ఉందో చూడండి. రండి మా ఇల్లు కూడా చూపిస్తాను. చూడండి మా ఇంట్లో ఉన్న దేవుళ్ళు కృష్ణుడండి. కృష్ణుడిని ఈరోజు పూజించాను, పటానికి పెట్టాను. సో నేను చేసిన పిల్లలు చూడండి దేవుడికి, మా కృష్ణుడికి నేను చేసిన స్పెషల్ నాకున్న దాంట్లోనే అండి. నా చిన్న సోమతలో చిన్నగా చేస్తున్నాను. పాయసం చేశాను, వడ చేశాను, గుగ్గులు చేశాను. దేవుడికి పొంగల్ కూడా చేశానండి. ఈ పొంగల్ బాగా చూడండి, ఇది పొంగల్లో కొర్రలతో చేశానండి. కొర్రల పొంగల్ చేశాను, ఎందుకంటే హెల్త్ కూడా బాగుంటుంది. కొర్రలు తిన్న వాళ్ళకి ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో చాలామంది కొర్రలు తినడానికి ఇష్టపడరు. కొర్రలు తిన్న వాళ్ళు హెల్తీగా బాగుంటారు. మన ఆరోగ్యపరంగా చూసుకుంటే మనం తినే రైస్ కన్నా కొర్రలు చాలా బాగుంటాయి. సో మీరు కూడా కొర్రలు ఒకసారి టేస్ట్ చేయండి ఎలా ఉంటాయో. కొర్రలతో పొంగల్ చేశాను, చిన్న టెంకాయ కొట్టేశాను. సో కొంచెం పులిహోర చేశాను, నాకు ఇష్టమైన పులిహోర. మా దేవుడు కూడా ఈరోజు తింటాడని అనుకుంటున్నానండి. సుమో మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మీరు ఎవరికైనా సరే మా ఇంట్లో చేసిన పిండంట్లు తినడానికి అందరూ ఇలా వచ్చేసండి మా ఇంటికి. మీరందరూ తినేసి ఇలా వెళ్ళిపోదురు. ఓకేనా? బాయ్.